నమస్తే. నేను భానుశ్రీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అని బహుశా ఇప్పుడు మనం అనకూడదేమో. ఎందుకంటే ఆవిడ టాలీవుడ్ లో సినిమాలు మానేసి చాలా కాలం అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తంగా కూడా బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. ఆ సైడే కొంత మక్కువ చూపించడం స్టార్ట్ చేసింది సమంత. ఈ మధ్య కాలంలో తెలుగులో ఒక్క సినిమా కూడా ఆవిడది రాలేకపోవడం అంటే తన అభిమానుల్లో కూడా కొంతవరకు నిరాశ మిగిల్చిందని చెప్పాలి. ఇక ఆమె సినిమాలు ఆపేసి ఇప్పుడు ఆమెని మాజీ హీరోయిన్ అని కూడా పిలుస్తున్నారు టాలీవుడ్ లో. ఇక సినిమాలు పూర్తిగా ఆపేసి ఆవిడ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆవిడ నిర్మాతగా వహించినటువంటి మొట్టమొదటి చిత్రం శుభం అని చెప్పాలి. ఇక శుభంతో కూడా మనందరి ముందుకు వచ్చింది. ఇక శుభం సినిమాలో మల్లిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ అయినటువంటి శ్రియా కొంటం, చరణ్ పేరి, శాలిని కొండపోటి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో కూడా నటించారు. ఇంకా సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా మే 9న అంటే ఈ రోజు విడుదలకి సిద్ధంగా ఉంది. ఇంకా విడుదల అయిపోయింది కూడా సినిమా. మరి సినిమా ఎలా ఉంది ఏంటి అనే విశేషాలు కూడా మనం మాట్లాడుకునే ముందు ఈ సినిమాని అంటే కాగా కొద్ది రోజుల నుండి ఈ సినిమా ప్రీమియర్స్ ను కూడా లిమిటెడ్ గా కొన్ని చోట్ల కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే ట్రైలర్ చూసిన వాళ్ళు కావచ్చు, ట్రైలర్ చూసిన వాళ్ళు చూపించినట్టు ట్రైలర్ లో చూపించినట్టుగా పిల్ల పెళ్లి పిల్లోడు స్టార్ట్ అయ్యి అక్కడక్కడ కాస్త నవ్వులుంటాయి, కాస్త భయపెట్టే సన్నివేశాలతో ఒక కొత్త కాన్సెప్ట్ తో కొంతవరకు కామెడీని అంటే కామెడీ బండిని అలా అలా లాగించారు. కానీ చాలా చోట్ల కథ డీప్ అవుతుంది అనే ఒక టాక్ కూడా వినిపించింది. ఇక కొన్ని చోట్ల షార్ట్ ఫిలిం చూసినటువంటి ఫీల్ కలిగింది మాలో అని కూడా చూసినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. అట్లనే చిన్న ట్విస్ట్ తో విరామం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. తర్వాత కానీ సెకండ్ షో ఆఫ్ పూర్తిగా గాడి తప్పుతుంది అని కూడా వినిపించింది. ఈ సినిమాలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక చిన్న థ్రెడ్ కథ అల్లి దాంతోనే సినిమాను ఆశాంతం నడపాలి అంటే గ్రీపింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఇక్కడ అదే ఉండదు. సరికదా సగం తీసిన ఫిలిం కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్నటువంటి పాయింట్ ఓకే కానీ తెరపై మలిచిన విధానం మెప్పించలేదు అంటూ ఈ విధంగా అయితే మాట్లాడారు. అంటే సినిమా ఓకే ఓకే అన్నట్టుగా ఉంది అన్నట్టుగా కూడా మాట్లాడారు. మరి ఇంకో 2-3 రోజులు ఈ సినిమా ఆడితే తప్ప జనాల నుంచి వచ్చేటువంటి స్పందన ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా చూడాలి. మరి ఈ సినిమా ఎందుకంటే సమంత నిర్మాతగా మారి మొట్టమొదటిగా ఒక్క సినిమాకైతే ఆవిడ ప్రొడ్యూసర్ గా చేశారు. మరి ఎలా ఉండబోతుంది? మరి సమంతలో ఏమైనా నిరాశ కలుగుతుందా? సమంతకి మొదటి సినిమాని ఏమైనా నిరాశ మిగులుస్తుందా అన్న దాని మీద చూడాలంటే ఖచ్చితంగా ఇంకో 2-3 రోజుల పాటు వేచి చూడాల్సిందే. మరి సమంతకి నిరాశ కలుగుతుందా లేదంటే లాభం చేకూరుతుందా? ఎట్లా ఉండబోతుంది సినిమా అనేది? ఇక చాలా మంది అయితే షార్ట్ ఫిలిం కు అంటే స్క్రీన్ లో కనిపించేటువంటి పెద్ద సినిమాకి తక్కువ, షార్ట్ ఫిలిం కి ఎక్కువ అన్నట్టుగా సినిమా ఉంది అనిపిస్తుంది తప్ప ఫైనల్ గా శుభం పడుతుందా లేదా అన్నది కూడా చూడాలి. కొంతవరకు డౌట్ ఉంది అన్నట్టుగా, సందేహాలు ఉన్నాయి అన్నట్టుగా అయితే అంటున్నారు. శుభం పడుతుందా లేదా అన్నది చూడాలంటే ఇది థియేటర్ లో కాదు ఓటీటీలో అన్నట్టుగా కూడా కొంతవరకు సందేహాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఇట్లా సినిమాకి సంబంధించి ఓకే 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 అన్నట్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉంటుంది సినిమా అన్నది కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి ఇంకో 2-3 రోజుల్లో అయితే పబ్లిక్ టాక్ అనేది బయటకు వస్తుంది. సినిమాకి నిజంగా శుభం కార్డు పడుతుందా, ఎండ్ కార్డు పడుతుందా అన్నది కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇంకో 2-3 రోజులు వేచి చూడాల్సిందే. చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సర్కార్ టీవీ.